आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। सरकारी विप व महबूब नगर के रुकन असम्बली अन्नम सिंह वासरेड्डी ने कहा कि रियासत तेलंगाना में आइंदा भी कांग्रेस पार्टी ही दोबारा हुकूमत तश्कील देगी, क्योंकि आवाम हुकूमत की तरक्याती और फलाही पॉलिसियों पर भरपूर एतमाद का इजहार कर रहे हैं। महबूब नगर में वाक़ MLA कैंप दफ्तर में मुनाकिदा तकरीब के दौरान हनवाड़ा मंडल के वेपुर गांव के सरपंच, महबूब नगर मंडल के फतेहपुर के सरपंच, वार्ड अरकान और मुख्तलिफ सियासी जमातों से तारुकने वाले तकरीबन 1000 कारकुनों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इस मौके पर अन्नम सिंह वासरेड्डी ने उन्हें पार्टी का खंडवा पहनाकर खैर मकदम किया। अपने खिताब में उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने गुज़िश्ता 2.5 बरसों में वो तरक्याती काम अंजाम दिए हैं जो साबिक़ हुकूमत अपने 9.5 साला दौर में नहीं कर सकी। उन्होंने कहा कि हुकूमत की अवामी फलाही स्कीमों से मुतासर होकर मुख्तलिफ देहात के अवाम कांग्रेस में शामिल हो रहे हैं। उन्होंने कहा कि कांग्रेस हुकूमत मुस्तहक़ अफराद को राशन कार्ड जारी करने के साथ फ़ीकस 6 किलो बारीक चावल फराहम कर रही है, जबकि गृह ज्योति स्कीम के तहत मुस्तहक़ ख़ानदानों को माहाना 200 यूनिट मुफ्त बिजली दी जा रही है। उन्होंने दावा किया कि इंतखाबी वादे के मुताबिक 25 लाख किसान खानदानों के ज़रूरी कर्जे माफ़ किए जा चुके हैं। रुकन असम्बली ने उम्मीद कहा कि इंदिरा हाउसिंग स्कीम के जरिए गरीब खानदानों को मकानात फराहम किए जा रहे हैं, जबकि SC और ST सब प्लान के तहत देही इलाकों में CC सड़कों और ड्रेनेज निज़ाम की तामीर भी जारी है। तकरीब में कांग्रेस पार्टी के ज़िला और मंडल सतह के मुतअद्दिद ओहदेदारान, अवामी नुमाइंदे और कारकुनान शरीक थे। అనంత వాచనపల్లి కావాలి శివకుమార్, మణిపురం నరసింహులు, శ్యామల చెన్నయ్య, మంగళి చంద్రశేఖర్, బండవ మల్లయ్య, కావాలి పెద్దరాజు, అందరు చాలా సంతోషం వచ్చిన తర్వాత భోజనాలు వస్తున్నాయి, అన్నం వండేందుకు భోజనం తినిపోదురు అందరూ కూర్చోండి. వర్గ నాయకుల సమక్షంలో, మా సమక్షంలో, మండలాధ్యక్షుడు ఇంకా అనేక మంది నాయకుల సమక్షంలో ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఫతేపూర్ గ్రామంలో, ఫతేపూర్ అంటేనే మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు, ఫతేపూర్ మైసమ్మ అంటే తెలియని వారు ఈ జిల్లాలో ఉండరు. మరి అటువంటి గ్రామం, ఆ గ్రామ సర్పంచ్ అశోక్ యాదవ్ గారు వారి టీం మెంబర్స్ తోటి, వార్డు మెంబర్స్ తోటి ముఖ్యంగా గ్రామం అభివృద్ధి చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. వారితో పాటు గ్రామంలో ఉన్న అనేక మంది యువకులు, పెద్దలు, రైతులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు గ్రామాల అభివృద్ధి మన లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. వేపూరు కావచ్చు, ఫతేపూర్ కావచ్చు, పెద్ద గ్రామాలు, వాటికి అనేక కోట్ల నిధులను మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో రాజకీయాలు ఉంటే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టే ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఎమ్మెల్యేగా నేను, మన మంత్రులు అందరం కూడా గ్రామాలకు నిధులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తెస్తూ ఉన్నాం. అనేక రకాలుగా గ్రామాల్లో ఈరోజు నిధులు పెడతా ఉన్నాం. SC ST సబ్ ప్లాన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్లు, మహిళా సంఘం బిల్డింగ్లు, గ్రామ పంచాయతీ ఆఫీసులు, అలాగే CC రోడ్లు, డ్రైనేజు, హైమాస్ లైట్లు, మన స్కూళ్ళను బాగు చేసుకోవడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో మహబూబ్ నగర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టే ఈరోజు సర్పంచులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం పనిచేయనీకే సిద్ధంగా ఉన్నారు. వచ్చిన వీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నా. ఇక్కడ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు, నియోజకవర్గ జిల్లా స్థాయికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. అందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా,
పాత కొత్త తేడా లేకుండా అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నది లాంటిది. పాత నీరు ఉండంగానే కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఇక్కడ అన్ని కులాలకు మతాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. సీనియర్ అయినా జూనియర్ అయినా వాళ్ళ శక్తియుక్తులను బట్టి పదవులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇక్కడ నియోజకవర్గ నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, అలాగే ఏఐసిసి నాయకత్వం, ఇట్లా అంచెలంచెలుగా నాయకత్వం ఉంటుంది. కాబట్టి కూర్చొని నిర్ణయాలు తీసుకునే సంస్కృతి, అందరూ కలిసి ఒక తాటి మీద నిర్ణయాలు తీసుకొని గ్రామం కోసం, పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు మహబూబ్ నగర్కు తీసుకొస్తూ ఉన్నారు. కాలేజీల రూపంలో, రోడ్ల రూపంలో, ప్రాజెక్టుల రూపంలో కొన్ని వేల కోట్లు ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా మీద వారు ఖర్చు చేస్తూ ఉన్నారు. రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ జిల్లాకు నిధులు తీసుకురాబోతూ ఉన్నారు. మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా ఎప్పుడంటే అప్పుడు సీఎం గారి దగ్గరికి పోయి మన జిల్లాకు, మన నియోజకవర్గానికి కావాల్సిన నిధుల విషయంలో చాలా ఓపెన్గా మాట్లాడుకొని వారిని ఒప్పించి నిధులు తీసుకొస్తూ ఉన్నాం. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కలిసి కట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనము మన గ్రామాల్లో ఈరోజు పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రామ సర్పంచులకు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఈరోజు ఇప్పుడు జాయిన్ అయిన సర్పంచ్లు వాళ్ళు ఆ గ్రామంలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు, ప్రజాబలం వారితో కూడా ఉంది. వారితోటి అనేక మంది ఈరోజు పార్టీలోకి వచ్చింది. వాళ్ళందరినీ కూడా కలిసి వెంట తీసుకోవాల్సిన బాధ్యత మన పార్టీ సీనియర్ నాయకులది. ఇప్పటికే ఆ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు, నాయకులపైన ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరే మన ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయ్యేదాకా మనము వాళ్ళని కలిసిమెలిసి అందరినీ కూడా ఒక తాటిపీనికి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. కొన్ని వందల మంది జాయిన్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా అభివృద్ధి చూస్తూ ఉన్నారు, ఇక్కడ పనితీరు చూస్తూ ఉన్నారు. గతంలో లాగా నిర్బంధాలు లేవు, కేసులు లేవు, బెదిరింపులు లేవు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తున్నాం తప్ప రాజకీయాలు చేయట్లేదు. గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా కొట్లాటలు కావచ్చు, కేసులు పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఎంకరేజ్ చేస్తలేను, మా నాయకులు ఎంకరేజ్ చేస్తలేరు. ఏమైనా సమస్య ఉంటే గ్రామ స్థాయిలోనే కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి నేను మా వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాం. అందరికీ ఎవరైనా సరే లబ్ధిదారుల విషయంలో, ఇండ్ల కేటాయింపు విషయంలో, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో పేదరికం ఒక్కటే మనకు గీటురాయి కావాలా. మొదలు అట్టడుగున ఉన్న వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో మన అందరం కూడా కలిసి పనిచేయాలి. దాంట్లో మనం పార్టీలు చూడాల్సిన పనిలే. పేదరికం అనేది పార్టీలతోటి రాదు, పార్టీలతోటి పోదు. ఈరోజు మనకు అవకాశం వచ్చింది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోనికే. అన్ని రకాలుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి.